ఓం గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. అక్షయ తృతీయ అంటే ఏమిటి? అసలు ఈ రోజుకు గల విశిష్టత ఏమిటి? 2026 సంవత్సరంలో ఈ అక్షయ తృతీయ ఏ రోజున వచ్చింది? పూజా సమయాలు, ఈ అక్షయ తృతీయ రోజున బంగారం కొనవచ్చా? కొంటే ఏ సమయానికి కొనుక్కోవాలి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. భారతదేశంలో జరుపుకునే అన్ని పండుగలలో అక్షయ తృతీయ కూడా ఒకటి. ఈ పర్వదినానికి ప్రత్యేకతలు ఎక్కువగానే ఉంటాయి. వైశాఖ శుద్ధ తదియని అక్షయ తృతీయ అని పేరుతో పిలుస్తారు. శివుడు అనుగ్రహంతో సంపదలకు కుబేరుడు రక్షకుడిగా నియమితుడైన రోజు. అలాగే మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినం కూడా ఈ రోజే అని చెప్తారు. త్రేతాయుగం మొదలై విష్ణు స్వరూపుడైన పరశురాముడు జన్మించింది ఇదే రోజున. శ్రీకృష్ణుడు సోదరుడు బలరాముడు జన్మించింది కూడా ఈ రోజుగానే చెబుతారు. వనవాసంలో ఉన్న పాండవులకు అక్షయ పాత్ర సూర్య భగవానుడి ద్వారా అందుకున్న రోజు కూడా ఈ రోజునే. కురుసభలో తనకు జరుగుతోన్న అవమానానికి నీవే దిక్కంటూ చేతులు జోడించి వేడుకున్న ద్రౌపదీదేవికి దేవదేవుడు అక్షయంగా చీరలు ఇచ్చింది కూడా ఈ రోజునే. మహాభారత కావ్యాన్ని వేదవ్యాసుడు రాయడం ప్రారంభించింది శివుని జటాజూటం నుండి భూలోకానికి గంగ చేరింది కూడా ఇదే రోజు అని పురాణ ఇతిహాసాలు ఉన్నాయి. అంతేకాదు సుధాముడు తన భక్తితో గుప్పెడు అటుకులు ఆ శ్రీకృష్ణునికి సమర్పించడం వల్ల ఆ దేవదేవుడు కరుణించి అతని పేదరికం మొత్తం కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలను ప్రాప్తింపజేసింది కూడా ఇదే రోజు. అంతేకాదు ఈ రోజున చేసే యజ్ఞ యాగాది క్రతువులు, పూజలు, జపాలు అక్షయమైన ఫలితాలను ఇస్తాయి. ఇదే విషయాన్ని పార్వతీదేవికి శివుడు చెప్పినట్లుగా మత్స్యపురాణం వివరిస్తోంది. అక్షయ తృతీయ నాడు చేసే దాన ధర్మాలు అత్యధిక ఫలితాన్ని ఇస్తాయని నారద పురాణం కూడా చెబుతోంది. ఈ శుభ తిథి రోజున ఏ పని చేసినా, ఏ కార్యం తలపెట్టినా అది తప్పనిసరిగా విజయం చేకూరుతుంది అని పెద్దల వాక్కు. ఈ రోజున ఎటువంటి శుభకార్యమైనా నిర్వహించుకోవచ్చు. ఈ శుభకార్యాలు చేసుకోవడానికి మనం ఎటువంటి ముహూర్తం, దుర్ముహూర్తాలు, వర్జాలు, రాముకాలాలు ఇటువంటివి ఏమీ కూడా చూడక్కర్లేదు అని శాస్త్రం చెబుతోంది. ఈ పర్వదినాన ఎవరైతే మజ్జిగ, పానకం, చెప్పులు, గొడుగు, మామిడి పళ్ళు, వస్త్రాలు, విసిన కర్రలు, గంధం ఇలాంటివి దానం చేస్తారో వారికి అక్షయ ఫలితం తప్పనిసరిగా లభిస్తుంది. ఈ అక్షయ తృతీయ రోజున ఎటువంటి దానాలను నిర్వహిస్తే ఎటువంటి సత్ఫలితాలు మనకి లభిస్తాయి అన్న వీడియో మన ఛానల్లో ఆల్రెడీ ఉందండి. ఆ వీడియో ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దాని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తున్నాను. ఒకసారి చూసే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. మరి ఇంత విశేషమైన అక్షయ తృతీయ 2026 సంవత్సరంలో ఏ రోజున వచ్చింది అంటే స్వస్తి శ్రీ చాంద్రమాణ శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం తదియా తేదీ ప్రారంభం 19 ఏప్రిల్ 2026 ఆదివారం మధ్యాహ్నం 1:28 నుండి తదియా తేదీ ప్రారంభమై 20 ఏప్రిల్ 2026 సోమవారం పగలు 11:07 వరకు ఈ తిథి ఉన్నది. అక్షయ తృతీయ పర్వదినాన్ని నిర్వహించుకోవాల్సిన తేదీ 20 ఏప్రిల్ 2026 సోమవారం రోజున. ఈ రోజున నక్షత్రం కృత్తిక ఉదయం 8:01 వరకు ఉన్నది. తదుపరి రోహిణి. అక్షయ తృతీయ పూజను నిర్వహించుకోవటానికి శుభ సమయం తెల్లవారుజామున 4:15 నుండి ఉదయం 7:27 లోపు. ఈ సమయంలో కుదరని వాళ్లు ఉదయం 9:01 నుండి ఉదయం 10:30 లోపు మీరు పూజాధికాలను నిర్వహించుకోవచ్చు. అక్షయ తృతీయ రోజున పూజ ఎలా నిర్వహించుకోవాలి అన్న పూర్తి విషయాలతో వీడియో మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నది. చూడని వారు ఎవరైనా ఉంటే ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. అక్షయ తృతీయ రోజున మనం బంగారం కొనవచ్చా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి? అక్షయ తృతీయకి బంగారం కొనటానికి ఏమైనా సంబంధం ఉందా అన్న విషయాలను తెలుసుకుందాం. మన శాస్త్రాల ప్రకారం ఎక్కడా కూడా ఈ రోజున బంగారం కొనుగోలు చేయమని ఎక్కడ పండితులు గాని శాస్త్రాలు గాని చెప్పలేదు. కేవలం బంగారాన్ని దానం చేయమని మాత్రమే చెప్పారు. కాబట్టి ఈ బంగారం కొనుగోలు ఈ మధ్యన ప్రాచుర్యంలోకి వచ్చింది. అది ఎందుకు అంటే ఈ రోజున ఏ కార్యాన్ని తలపెట్టినా నిర్విఘ్నంగా సాగుతుందని, ఏ పుణ్యకార్యాన్ని ఆచరించినా కూడా దాని ఫలితాలు అక్షయంగా లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ అక్షయ తృతీయ రోజున ఏ పని చేసినా అక్షయమైన ఫలితాలు దక్కుతుంది. కాబట్టి ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే మన సంపదలు కూడా అక్షయం అవుతాయన్న నమ్మకంతో అందరూ కూడా ఈ కాలంలో బంగారాన్ని కొనడం మొదలుపెట్టారు. కానీ అందరూ ముఖ్యంగా గుర్తు ఉంచుకోవాల్సింది కష్టపడో
అప్పు చేసో లేదంటే తప్పు చేసో సంపదను కొనుగోలు చేస్తే మన కష్టాలు, అప్పులు, పాపాలు కూడా అక్షయంగా మారే ప్రమాదం ఉంది ఈ రోజున. కాబట్టి పండితులు, శాస్త్రాలు చెబుతున్న విషయం ఏమిటంటే ఈ రోజున మన శక్తి కొలిది శ్రీమన్నారాయణుని, లక్ష్మీదేవిని, కుబేరుణ్ణి, మహాదేవుణ్ణి కూడా పూజించాలి. అలాగే జపము, హోమము, ముఖ్యంగా చేయవలసింది ఈ రోజున దానాలు. ఇవి చేసుకొని మన పుణ్యఫలాన్ని రెట్టింపు చేసుకోవాలి. అది జన్మ జన్మాంతరాల వరకు మనకి వెంటంటే ఉంటుంది. కాబట్టి బంగారం కొనే కన్నా, విలువైన వస్తువులు కొనే కన్నా మీరు ముఖ్యంగా ఈ రోజున దానాలను చేయండి. అది మనకి అనంత కోటి అక్షయ పుణ్యఫలాన్ని జన్మ జన్మాంతరాల వరకు సంపాదించుకునేటట్టు చేస్తుంది. కాబట్టి మీరు మీ ఆలోచనకి నేను వదిలేస్తున్నా. బంగారం కొనుక్కునే శక్తి ఉన్నవాళ్ళు తప్పనిసరిగా కొనుక్కోవచ్చు. లేని వాళ్ళు మీరు మీ శక్తి కొలది దానాన్ని, పూజని, జపాన్ని, హోమాన్ని తప్పనిసరిగా చేసుకోండి. అక్షయ తృతీయ రోజున మీరు బంగారం కానీ వేరే ఏదైనా విలువైన వస్తువులు కానీ కొనుగోలు చేయాలి అనుకుంటే కనుక ఏ రోజున ఏ సమయానికి చేయాలి అంటే ఉదయం 9:01 నుండి మధ్యాహ్నం 12:25 లోపు కొనుగోలు ప్రారంభించవచ్చు. ఈ సమయంలో కుదరని వాళ్ళు మధ్యాహ్నం 1:16 నుండి మధ్యాహ్నం 2:53 లోపు కొనుగోలు ప్రారంభించవచ్చు. లేదు అంటే మధ్యాహ్నం 3:44 తరువాత రాత్రి 10:55 లోపు మీరు ఎప్పుడైనా కొనుగోళ్లు చేయవచ్చు. ముఖ్య గమనిక, మధ్యాహ్నం తదియా తిథి లేదు కదా, మరి బంగారం ఈ సమయంలో కొనవచ్చునా అంటే సూర్యోదయ సమయానికి మనకి తదియా తిథి ఉన్నది. కాబట్టి ఈ రోజు అంతా కూడా అక్షయ తృతీయ కిందే పరిగణించబడుతుంది అని పెద్దలు చెప్తున్నారు. కాబట్టి ఇందాక ఇచ్చిన సమయాలలో మీరు ఎప్పుడైనా మీరు బంగారం, వెండి, విలువైన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ ఈ రోజున కుదరకపోతే 19 ఏప్రిల్ 2026 ఆదివారం మధ్యాహ్నం 1:28 తరువాత కూడా విలువైన వస్తువులు, బంగారం, వెండి కొనుక్కోవచ్చు. విన్నారు కదా 2026 సంవత్సరంలో అక్షయ తృతీయ యొక్క పూర్తి విషయాలను. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.